హలో గైస్, అందరికి తెలిసిందే ప్రతి దివాళీ ఎపిసోడ్కి హైపర్ ఆది అయితే హౌస్లోకి అయితే వస్తాడు. తన ఒక రోస్టింగ్ తోటి అందరికైతే చిన్న చిన్న హింట్స్ ఇచ్చి అయితే వెళ్ళిపోతాడు. సో ఈ రోజు ఎపిసోడ్లో కూడా దివాళీకి హైపర్ ఆది అయితే రాబోతుండు. అంటే అది ఇంకా టెలికాస్ట్ కాలేదు, రేపు టెలికాస్ట్ అవుతుంది మీకు అందరికీ. సో మీకు అందరికి ఇప్పుడే చెప్పేస్తున్నాను ఓలోకి హింట్స్ ఇచ్చిర్రు, ఎలాంటి హింట్స్ ఇచ్చిండో. సో ప్లీజ్ తెలుసుకునే ముందు వీడియోని అయితే హైప్ కోడ్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే. అండ్ వీడియోని తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ హైపర్ ఆది ఎక్కువ హింట్స్ ఇచ్చింది అదేంది పవన్ కళ్యాణ్కి, తనుజకి, ఇమాన్యుయల్కి. వీడియోనైతే ఎక్కడైతే స్కిప్ చేయకండి. హైపర్ ఆది ఎట్లా చెప్పిండో అట్లా అయితే చెప్పాను, కానీ ఎక్కడెక్కడ హింట్స్ ఇచ్చిండో, ఏమేమి హింట్స్ ఇచ్చిండో గది ఒత్తి టాపిక్ అయితే చెప్తాను, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ పోవద్దని. సో హైపర్ ఆది తనుజకి వచ్చేసరికి నీ యొక్క కోపంని తగ్గించుకో, కోపంలో నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. అండ్ నీ యొక్క చాలా గుర్తించుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్నో చెప్తున్నారు, వన్నిటికి కన్ఫ్యూజ్ అయ్యి నీ గేమ్ అయితే కన్ఫ్యూజ్ చేసుకుంటున్నామని తను ఒక రోస్టింగ్లో చెప్తాడు. అండ్ కళ్యాణ్కి వచ్చేసరికి నీ యొక్క బాండ్ గురించి, అంటే అమ్మాయిలు చేతులు వేసుకుని బయట నెగిటివిటీ అవుతుంది కదా, దాని మీద ఒక కామెడీ టైప్లో చెప్పిండంట పవన్ కళ్యాణ్కి. సో పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ తెలివి కలవాడు కొంచెం, సో తనకైతే అర్థమైనట్టుంది ఎలా బయటికి పోతుందో అని. ఆ కామెడీ రోస్టింగ్తో పాటు తను సరి చేసుకుంటాడని నేనైతే అనుకుంటాను పవన్ కళ్యాణ్. అండ్ ఇమాన్యుయల్కి వచ్చేసరికి చాలా రోస్ట్ చేసిండంట. అండ్ రోస్ట్ చేసి ఏమన్నాడంటే, నీ ఆట అన్నీ బాగానే ఉన్నాయి కానీ కేవలం బయటికి పోతుంది నీ యొక్క కామెడీ మాత్రమే, నువ్వు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా ఓపెన్ అప్ కావాలి, నీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అని ఏదో అన్నాడంట. సో ఇమాన్యుయల్ కూడా చాలా ఇంత మంచి హింట్ ఇచ్చాక ఇమాన్యుయల్కి అయితే టక్కున బల్బు వెలిగినట్టుంది. ఎందుకంటే మొత్తం హౌస్లోనే ఎక్కువ ఇంటెలిజెంట్ మన ఇమాన్యుయలే. బయట ఎలా ఉంటుందో యాజ్ ఈజ్ ప్రింట్ కొట్టినట్టు లోపల అది చెప్తాడు. సో ఇమాన్యుయల్కి ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది. ఆల్రెడీ సేమ్ థింకింగ్ చేస్తుంది ఇమాన్యుయల్ కూడా హౌస్లో ఉండి, అది నాకు గేమ్ పోవట్లేదు, ఆయిషా లాంటి కంటెస్టెంట్ వచ్చి నాతో మంచిగా ఉంటుందంటే నేను నెంబర్ 1 పొజిషన్ లేనని ఆల్రెడీ ఇమాన్యుయల్కి అర్థమైంది. సో ఇమాన్యుయల్ అయితే గేమ్ చేంజ్ చేస్తాడు అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ వీక్ నామినేషన్ మాత్రం పండగ చేసుకోవచ్చు, ఎందుకంటే నామినేషన్ పాయింట్లు అన్ని పాయింట్స్ బిగ్ బాసే ఇచ్చేసింది. ఈ ఒక సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్లో కుప్పలు కొద్దినట్టు నామినేట్ చేసుకుంటారు. ఒకరినొకరు ఇమాన్యుయల్ తనుజకి గేయచ్చు, తనుజ ఇమాన్యుయల్ చేయొచ్చు, కళ్యాణ్ రమ్యకి గేయచ్చు. సో చాలా అంటే చాలా నామినేషన్ ఫైట్స్ అయితే మనం అయితే చూడబోతున్నాము. అండ్ సో సాడ్ దట్ బర్నీ గారు ఎలిమినేటెడ్ అయ్యాడు. చాలా మంచి పవర్ఫుల్ కంటెస్టెంటే, కాకపోతే ఎలిమినేట్ అయ్యింది చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను విన్నర్ మెటీరియల్ అయ్యే స్టఫ్ ఉంది ఆయన దగ్గర, కాకపోతే ఆ ఒక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం లోపల దాని మీద ఆయన పాపం ఆయన గేమ్ మొత్తం కోల్పోయిండు. చాలామంది బర్నీ గారికి హింట్స్ ఇచ్చిర్రు, హింట్స్ ఇచ్చినా కూడా మారలేదు. ఆయన అతని గేమ్ని అతను ఆడుతున్నాం కూడా చాలా నెగిటివిటీ అయింది ఆ ఒక బాండ్స్ వల్లనే. సో అందరు ఆ ఒక్క విషయంలోనే గుర్తుపెట్టుకొని అతని ఆటను అయితే మర్చిపోయారు. ఇది ఎవ్వరు ఏమనుకున్నా ఇది మాత్రం ఫ్యాక్ట్. అతన్ని ఒక రిలేషన్షిప్ కొడుకు నాన్న ఇదొక్కటే గుర్తుపెట్టుకొని అతని గేమ్స్ అయితే కంప్లీట్లీ మర్చిపోయారు ఆడియన్స్. ఫస్ట్ 2 వీక్స్లో బర్నీకి, ఇమాన్యుయల్కి, తనుజకి సేమ్ లెవెల్ కాదు కానీ ఒక మీడియం రేంజ్ ఓటింగ్ అయితే పడుతుండే వీళ్ళ ముగ్గురికి. అలాంటి బర్నీకి మొత్తానికి అవుట్ అయిపోయేంత ఓటింగ్ అయిపోయిందంటే చూడండి అతని గ్రాఫ్ ఎక్కడ పడిపోయిందో. నెక్స్ట్ ఇప్పుడు ఇమాన్యుయల్కి కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాడు, ఎందుకంటే నామినేషన్ నాకు రావట్లేదు కానీ ఇమాన్యుయల్ డైలీ కనబడుతుండు, చాలా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుండు. సో ఇమాన్యుయల్ ఇప్పటికి కూడా ట్రై చేయొచ్చు ట్రాఫీ కొట్టడానికి. ఇప్పటికీ నా హోప్ ఏంటంటే పవన్ కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు ఇట్లనే విన్నర్ ఓలో ఒకరు అవుతారా 100% రాసి పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు మనం ఇంకా తర్వాత వీక్స్లో అయితే చూడాలి ఎవరు షైన్ అవుతారు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి guys తప్పకుండా. సో వీడియో అంతా హైప్ కొట్టడానికి మర్చిపోకండి.